అందరికీ నమస్తే అండి. మావిగాని గొప్పతనం చెప్పడానికి వైసీపీలో ఉన్న మేధావులందరూ ఒక్కొక్కరు ముందుకొస్తున్నారండి. గతంలో 3 రాజధానులకి భజన చేశారు. 3 రాజధానుల గొప్పతనం చెప్పారు. మామూలుగా ఉండదండి ఇంకా 3 రాజధానులు. ఇంక మీ ఇంటింటికి కేజీ బంగారం, బెంజ్ కార్ ఇచ్చేత్తాడు. 3 రాజధానులు ప్రాంతాల వారీగా అభివృద్ధి చేసేత్తాడండి. ఇంక మనకు లోటుండదు. మిమ్మల్ని అందరిని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు జగన్మోహన్ రెడ్డి. ఇంక మామూలుగా ఉండదని చెప్పేసని 3 సంవత్సరాలు ఊదరగొట్టారు. 3 సంవత్సరాలేంటి 5 సంవత్సరాలు అదే ఊదరగొట్టారు. ఎలక్షన్లు అయిపోగానే మాట మార్చేశారు. 3 రాజధానులు పక్కకెళ్ళిపోయింది. పక్క అంటే పూర్తిగా పక్కకెళ్ళిపోలేదు. అది కూడా ఉంది. కానీ తర్వాత చూపిత్తారన్నమాట విశ్వరూపం. ఇప్పుడు మావి గన్నం ఏంట్రా అంటే అమరావతిని పూర్తిగా నాశనం చేసేయాలి. దానికి సంబంధించి జోగి రమేష్ ఒక వీడియో చేసాడు అక్కడ. మావి గన్ గొప్పతనం ఈ పనోడు చెప్తాడట. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడో వినిపిస్తామనండి. మావిగన్ పిచ్చి తుగ్లక్ ప్రభుత్వం, పిచ్చి తుగ్లక్ పరిపాలన, పిచ్చి తుగ్లక్ ముఖ్యమంత్రి. సరే, మావిగన్ అనేసరికి వణుకు భయం. అసలు నేను అడుగుతా ఉన్నా, మీకు అమరావతి మీద ఒక అవగాహన ఉందా? చాలులే సిగ్గుపడి ఇంకా చెప్పు కానీ నువ్వే అడగాలన్నమాట. అమరావతి పైన చంద్రబాబు నాయుడు గారికి అవగాహన ఉందా అని అడుగుతున్నాడు ఈ పోటీగాడు. నీకు ఇంటికి పీకెత్తే సుతలేదో మొదలేదో చెప్పలేము మనం. మీరు ఎటువంటి ఎడ్డు తెడ్డువంటే తెట్టు మీకంటూ సొంతంగా ఆలోచించే ఇది ఉండదు. ఇలా అమరావతి మీద అవగాహన గురించి మీరు చంద్రబాబు నాయుడు గారిని అడగాలి. అసలు మీకు అవగాహన ఉందా అమరావతి పైన? ఏది పట్టుమని 10 నిమిషాల పాటు మాట్లాడండి అమరావతి గురించి. పోనీ అమరావతి గురించి వద్దు, మీరు మావిగాని అంటున్నారు కదా, ఇప్పుడు మావిగాని కాదు మళ్ళీ కొద్ది పాష్గా కొద్దిగా ఇంగ్లీష్ జోడించి మ్యావిగాన్, మళ్ళీ ఇదొక వెరైటీ మళ్ళీ మాకు. నువ్వు చెప్పుకొస్తున్నావు కదా మ్యావిగాన్ అని చెప్పేసి, ఆ మ్యావిగాన్కి సంబంధించి ఒక 10 నిమిషాల పాటు పట్టుమని 10 నిమిషాలు మాట్లాడండి. ఎవడు మాట్లాడతాడో చూద్దాం. 5 ఏళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేసింది కాకుండా, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసింది కాకుండా, ఎలా చిత్ర విచిత్రమైన పేర్లు పెట్టుకుంటూ హాలీవుడ్ సినిమా పేర్లు ఉంటాయి కదా, అవెంజర్స్, స్పైడర్ మ్యాన్, థారు, హల్క్, ఇంకా ఈ కెప్టెన్ అమెరికా, ఇంకా ఇలాంటి చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంక ఇవన్నీ చెప్పుకుంటూ పోతున్నారు అనమాట. ఇంకా మాకు కూడా ఓ పని చేయండి, లేకపోతే మావిగా నన్ను పేరెట్టారు కదా, మీరు కూడా సూట్లు వేసుకోండి. ఉరుముల దేవుడు, స్పైడర్ మ్యాను, ఐరన్ మ్యాను, కెప్టెన్ అమెరికా, ఇంకా అలా గాలిలో ఎగరడమే. మాకు తలా సూటు కొనిచ్చేస్తే మేము కూడా గాలిలో ఎగురుతాం మీతో పాటు. ఆ సుత్తి ఇలా 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 తిప్పి, ఆ ఉరుముల దేవుడు తిప్పాడు కదా తారు, ఇలా 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 తిప్పి ఇలా అనగానే మేము కూడా మా చేతి గొడ్డలు ఇస్తే ఒక గొడ్డలుగా తాడు కట్టుకొని గిరగిర గిరగిర తిప్పి ఇలా అంటామాట. మేము కూడా మీతో పాటు గాలిలో ఎగురుతాం. కాసేపు మావిగారులు అని చెప్పేసి, కాసేపు 3 రాజధానులు అని చెప్పేసి, కాసేపు అసలు రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదని ఇంకా ఆడేస్తాం. మీకు నచ్చినట్టుగా ఆడేస్తాం మేము. చెప్తే నీకు సిగ్గు ఉండాలి. ఇంకా ఇప్పుడు తయారయ్యాడు మావిగానో ఉరుముల దేవుడు అనుకుంటాను. చంద్రబాబు నాయుడు సూటిగా మాట్లాడుతున్నా, అమరావతిలో 33,000 ఎకరాలు అన్నావు, అవును, 50,000 ఎకరాలు చేసావు, మళ్ళీ 1,00,000 కావాలంటావు, 1,50,000 కావాలంటావు. మీద పిచ్చి తుగలకు చేస్తావు మావా? మీదే చెప్తా ఉన్నాం. మీదే పిచ్చి, మీకే పిచ్చి. పిచ్చి కాదు మీకు, ఎర్రి. మీకు పిచ్చి వ్యాపకాయ అంత ఎర్రి కూడా ఉంది మీకు, 2 ఉన్నాయి. లేకపోతే ఏంటండి, ఎన్నికల ముందు ఏమని మాట్లాడారు? ఈ ఎన్నికల ముందు కాదండి, 2019 ఎన్నికల ముందు అండి. 2019 ఎన్నికల ముందు అమరావతి రాజధాని అని ప్రకటించిన తర్వాత, ప్రకటించక ముందు 2014 ఎన్నికలకేమో దొనబండలో రాజధాని పెడదామని చెప్పేసి అని అనుకున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి మనం చెప్పుకోవచ్చు ఈజీగా. లేదండి 2014లో మేము దొనకొండలో పెడదాం అనుకున్నాం రాజధాని, కానీ అప్పుడు రాలేదు, తర్వాత అమరావతి అయింది అని చెప్పేసి అని. ఫస్ట్ దొనకొండ అనుకున్నారండి, వర్కౌట్ అవ్వలేదు, గెలవలేదు కాబట్టి వర్కౌట్ అవ్వలేదు. తర్వాత అమరావతికి మద్దతు ఇచ్చారు. అమరావతికి మద్దతు ఇచ్చినప్పుడు ఈ పోటీగాడు ఏమని మాట్లాడాడు? నేను హైదరాబాద్ మించిన నగరాన్ని నేను అమరావతి ప్రాంతంలో నిర్మించేస్తానండి. ఎలా వచ్చిందని నేను అడగమాకంటే, నా బుర్రలో బోల్డ్ ఆలోచనలు ఉన్నాయి, ఇన్ని ఆలోచనలు ఉన్నాయి, అన్నీ కొన్ని తిట్టే సరిపోద్ది. ఇంకా ప్రపంచ స్థాయి నగరాన్ని నేను నిర్మించేస్తాను. వాషింగ్టన్ డీసీ, న్యూజెర్సీ, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, రష్యా, సింగపూర్ అన్నిటిని తీసుకొచ్చి కట్టగట్టి మూట కట్టి ఒక గూట్లో ఎట్టేస్తాను అన్నాడు. ఏమోలే ఎట్టేస్తాడేమో, బుర్రలో బోల్డ్ మెటీరియల్ ఉందన్నాడు కదా అని చెప్పేసి అని అనుకున్నాను. ఆ తర్వాత 2019 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఓటేస్తే రాజధాని మొత్తం పూర్తిగా నాశనం చేస్తాడు, అమరావతిలో ఉంచడు, దీన్ని ఒక శ్మశానం చేసి పెడతాడని చెప్పేసి ఆయన ఒక మాట అంటే, పోలోమని చెప్పేసి నీ మంద అంతా ముందుకు వచ్చేసారు. అబ్బాయి లేదు, జగన్మోహన్ రెడ్డి ఇక్కడే కట్టుకున్నాడు, ఆయన కాపురం ఇక్కడే ఉంటాడు కాబట్టి అమరావతి రాజధాని. మీరు ఎవరో కూడా చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మొద్దు. అమరావతి రాజధాని, అమరావతి రాజధాని, అమరావతి రాజధాని అన్నారు. అధికారంలో వచ్చిన తర్వాత అప్పుడు చూపించాడు విశ్వరూపం. మామూలుగా కాదు, ట్విస్టుల మీద ట్విస్టులు, ట్విస్టుల మీద ట్విస్టులు అన్నమాట.
అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమాలో ట్విస్ట్ ఉంటాయి కదా, సేమ్ అట్టాగే ఉంటుందండి. నాకు జగన్మోహన్ రెడ్డిని చూడగానే ఫస్ట్ గుర్తుకొచ్చే సినిమా అవెంజర్స్. అవే గుర్తుకొస్తాయి నాకు. ఆ సిరీస్ మొత్తం అన్ని ఎన్ని సినిమాలు అయితే ఎన్నైతే సిరీస్ ఉన్నాయో అన్ని గుర్తుకొచ్చేస్తాయి నాకు. ఒక్కొక్కటి ఒక్కొక్క ట్విస్ట్ మాట. అన్ని క్యారెక్టర్‌లో కూడా అవెంజర్స్ సిరీస్‌లో ఎన్ని క్యారెక్టర్‌లు ఉన్నాయో అన్ని క్యారెక్టర్‌లో కూడా నేను జగన్మోహన్ రెడ్డిలో చూస్తానన్నమాట. ఆ ఉరుముల దేవుడిని, ఆ స్పైడర్ మ్యాన్‌ని, హల్క్‌ని, ఐరన్ మ్యాన్‌ని, ఆ కెప్టెన్ అమెరికాని అన్నిటిలో కూడా అన్నలో చూసేస్తానన్నమాట. అన్నలో అన్ని విచిత్రమైన క్యారెక్టర్‌లు ఉంటాయన్నమాట. రోజుకొక మాట మాట్లాడతాడు, పూటకొక మాట మాట్లాడతాడు. అయిపోయింది. 3 రాజధానులు అనగానే పొలోమని మామూలుగా కాదు. 3 రాజధానులు అంటే బంగారం అండి, ఇంటింటికి బెంచికాయలని చెప్పి వదలగొట్టారు. ఇవాళ మళ్ళీ మావిక. మీకు నిజంగా పిచ్చి మీకు. పిచ్చి పార్టీ మీది. నేను ఇంతకు మించి అనలేను గానీ, మీకు నిజంగా పిచ్చుంది. ఏపకాయంత ఎర్రి కూడా ఉంది. ఒకడికి కూడా సరిగ్గా బుర్ర పని చేయదు. మాట్లాడు. ఇంకా చాలా మాటలు మాట్లాడాడు. మాట్లాడు. మేవిగన్ అన్నాం, మావికాను మళ్ళీ ఎన్నికల్లో ప్రజలు తీర్పిస్తారు. చాలా పాజ్‌గా మాట్లాడుతున్నావే నువ్వా జోగి? బూతులే అనుకున్నాను కానీ నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? కాస్త కొద్దిగా స్టైలిష్‌గా ఉండడానికి మళ్ళీ పాష్‌గా మేవికాను. ఆ! ఇంకా ఈ రోజు భయం, వణుకు, హ్మ్. ఒక్కొక్కడు ఏదో తుగ్లక్ చేస్తలాగా పేలిపోతూ ఉన్నారు. హ్మ్. మీ అందరికీ ఈరోజు హ్మ్. మేవిగన్ మీద హ్మ్. ఆ ఎన్నికల టైంలో ప్రజల తీర్పుని కోరదాం. హ్మ్. మేవిగన్ అంటే హ్మ్. ఎక్కడో పాకిస్తాన్ లోనో బంగ్లాదేశ్ లోనో లేదు. మరి అమరావతి అంతరిక్షంలో ఏమీ లేదు. అమరావతి కూడా అక్కడే ఉంది. అమరావతి అని అంతరిక్షంలో ఉందా? మనోడు ఎలా ఉంటాడంటే మనోడు చెయ్యి ఇలా కూర్చొని ఇలా అట్టేసుకొని నావిగాన్ని ఏమి పాకిస్తాన్‌లో లేదంటాడు. కాసేపు ఇలా ఊగిపోతాడు. ఏం డాన్సులు ఏత్తన్నావు నువ్వు? అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఎందుకు ఇలా వంగిపోవడం దేనికి? ఇలా వంగిపోవడం దేనికి? కుదురుగా కూర్చొని మాట్లాడు. పైగా జగన్మోహన్ రెడ్డి మేనరిజం ఉంటది కదా! ఇలా అడ్డంగా చెయ్యి ఇలా సొట్టగా పెడతాడు కదా! మళ్ళీ ఇక్కడికొచ్చి నటించాడు ఇక్కడ చెయ్యి ఇలా అడ్డంగా తిప్పడం, ఇలా అడ్డంగా తిప్పడం, ఇటు భుజాలు ఊపడం, నావిగాన్ అని చెప్పేసనంటావు. ఏం దరిద్రమో మాకు ఇయన్నీ కూడా. మీ గురించి మాట్లాడాల్సొస్తుంది. ఇప్పుడు మాట్లాడే హ్మ్. మంత్రులు అవ్వచ్చు, ముఖ్యమంత్రి అవ్వచ్చు, హ్మ్. ముఖ్యమంత్రి కొడుకు అవ్వచ్చు, ఎవరైనా కూడా చెప్తాను. హ్మ్. మేవిగన్, మచిలీపట్నం, హ్మ్. విజయవాడ, గుంటూరు హ్మ్. ఈ ప్రాంతం మొత్తం కూడా రాజధానిగా అభివృద్ధి చెందుతా ఉంది. హ్మ్. అమరావతి కూడా దాన్ని ఆనుకునే ఉంది కదా. మేము దానికి చెప్పేది అదే భయం కూడా. మేము చెప్పేది అదే. అమరావతి సిఆర్‌డీఏ పరిధి ఏ మేరకుంది? ఎంత మేరకుంది? ఇప్పుడు మీరు చెప్పుకొస్తున్న మావిగాను కూడా సిఆర్‌డీఏ పరిధిలోనే ఉంది. ఇక మీరు మళ్ళీ కొత్తగా పీకి పుడిసేదేముంది? క్రెడిట్ చోరీ కాకపోతే. రేపొద్దున అమరావతి కంప్లీట్ అయిపోతే ఆ క్రెడిట్ మొత్తం మీరు దుబ్బెత్తనికి కాకపోతే సిఆర్‌డీఏ పరిధిలోనే ఉంది కదా! ఈ మచిలీపట్నం కావచ్చు, లేదంటే విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు సిఆర్‌డీఏ పరిధిలో ఉన్నదే కదా! ఇక మీరు కొత్తగా చేసిందేముందండి? కొత్తగా చేసేదేముందో చెప్పు నువ్వు? ఏదో ఒక పిచ్చి పేరెట్టారంతే. మావిగాన్ అని చెప్పేసని. అంతేనా? మాట్లాడు. భయపడతా ఉంటాను. భయపడిపోతున్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాం, హ్మ్. చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణం చేయలేడు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని నిర్మాణం చేసి హ్మ్. ఇక్కడున్న ప్రజలందరికీ కూడా హ్మ్. గొప్ప రాజధానిలో మనం నివసిస్తున్నామన్న ఒక అవునవును. గొప్ప అవును. అలాగే చేశాడు. గతంలో 3 రాజధానులు నిర్మించేశాడు కదా! 3 రాజధానులు అయిపోయింది. ఇంటింటికి కేజీ బంగారం అయిపోయింది. బెంజ్ కార్ అయిపోయింది. అయన్నీ నెరవేర్చేసాడు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ మావిగాన్ అంటున్నాడు. చెప్తానికి సిగ్గుండాలయి. ధైర్యాన్ని కల్పించే ధీరోదాత్త నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకు ముందు జరిగిన పరిణామాలను మీరందరూ కూడా మర్చిపోండి. రేపు రాబోయే రోజుల్లో అలా ఎలా మర్చిపోతారండి? ఇంతకు ముందు జరిగిన పరిణామాలట్ట మర్చిపోవాలట. అలా ఎలా మర్చిపోతారండి? ఒక పని చేయండి. మీరంతా కలిసి జగన్మోహన్ రెడ్డి ఉండగా, ఆయనతో పాటు మీరందరూ కూర్చొని అఫీషియల్‌గా ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఆ ప్రెస్ మీట్‌లో మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ మేము ఎప్పుడు 3 రాజధానులనే మాట మళ్ళీ మా నోటంట రాదు. ఆ ప్రస్తావన మేము తీసుకురాము. మావిగానే రాజధాని. సింపుల్ స్టేట్‌మెంట్. ఈ ఒక్క స్టేట్‌మెంట్ ఇవ్వండి. మీరు మావిగాన్ మీద నిలబడతారా, నిలబడరా అనేది పక్కన పెట్టేస్తే మీరంతా అఫీషియల్‌గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కూడా ఉండాలి. లేకపోతే కుదరదు. జగన్మోహన్ రెడ్డి ఉండగా మీ నాయకులందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టండి అఫీషియల్‌గా. మేము గతంలో ఏదో పొరపాటు జరిగింది. 3 రాజధానులు అని చెప్పేసని తీసుకున్న నిర్ణయం తప్పు. ఇప్పుడు మావిగాన్ అంటున్నాం. ఇంకెప్పుడు కూడా భవిష్యత్తులో మాట మార్చము. మళ్ళీ 3 రాజధానులు అనే ప్రస్తావన భవిష్యత్తులో ఎప్పుడు మా నోటి వెంట రాదని చెప్పేసని రాష్ట్ర ప్రజలకి ఒక ఖచ్చితమైన ఆదేశాలు కాదు. ఒక ఖచ్చితమైన ప్రకటన ఇవ్వండి. ఒక ఖచ్చితమైన ప్రకటన. ఖచ్చితంగా చెప్పండి. తెగేసి చెప్పండి.
ఇదిగో మేము మాట మార్చాం అనే హామీ ఇవ్వండి, అప్పుడు మాట్లాడదాం. అప్పుడు మాట్లాడదామండి. ఆ తర్వాత మావిగాని గొప్పతనాల గురించి మీరు ఎన్ని చెప్పినా మేము వింటాం. ఇవాళ వచ్చి ఇక్కడ పిచ్చి పిచ్చి డ్రామాలో పిచ్చి పిచ్చి మాటలు, గతంలో ఏదో అయిపోయింది. ఎన్ని మాటలు మాట్లాడారండి మీరు? ఈ ఎన్నికల ముందు ఎన్ని మాటలు మాట్లాడారు? మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి, రాజధాని నాశనం చేయడానికి మళ్ళీ రోజుకొక కొత్త డ్రామాలు తీసుకొస్తుంటే జనాలు ఏమన్నా పిచ్చోళ్ళు అనుకుంటారా? ఎన్ని మాటలు మాట్లాడతారండి రాజధాని పైన? ఎన్నిసార్లు మాట్లాడతారు మీరు? మీరు చేసింది, చెందింది, సచ్చింది ఏమీ లేకపోయినా సరే నిత్యం కూడా అమరావతి ప్రాంతం పైన ఏడుస్తూ అదే అనేక రకాల విష ప్రచారాలు చేస్తారా? పోనీ బాగానే ఉంది. మీరు మావిగాని అని చెప్పేసి అనుకున్నారు. ప్లాన్ బి అంటున్నారు. అదేదో మీరు అధికారంలో ఉన్నప్పుడే చేయొచ్చు కదండి. సింపుల్ అయిపోయేది కదా. మీ దగ్గర అన్ని ఆప్షన్లు ఉన్నప్పుడు 3 రాజధానులు ఎందుకన్నారు? మళ్ళీ ఇప్పుడు మావిగాని ఎందుకంటున్నారు? వీటన్నిటికీ సమాధానం చెప్పండి ముందు, తర్వాత మాట్లాడదాం.